రామచంద్రాపురం రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? జనసేన టీడీపీ కూటమి నుండి ఎవరు బరిలో దిగబోతున్నారు? కుల సమీకరణలే ప్రధాన అంశంగా రాజకీయం నడిచే రామచంద్రాపురంలో గెలుపు ఎవరిది? అభ్యర్థి కులమే ఇక్కడ గెలుపోటములను డిసైడ్ చేస్తుందా? కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో రామచంద్రాపురం అర్బన్తో పాటు రూరల్, కేర, గంగవరం మండలాలతో పాటుగా కాకినాడ జిల్లా పరిధిలోని కాజులూరు మండలాలు ఉన్నాయి. కులాల వారీగా ఇక్కడ శెట్టి బలిజ, కాపు, మాల ప్రధానంగా ఉంటారు. మత్స్యకారులు కూడా గణనీయంగా ఉంటారు. రాజకీయాలు మాత్రం కాపు వర్సెస్ శెట్టి బలిజ కులస్తుల మధ్య జరుగుతూ ఉంటాయి. రెండు కులాలకు రెండు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ పడడం ఇక్కడి ప్రత్యేకత. 3 సార్లు ఉప ఎన్నికలు జరిగిన రామచంద్రాపురంలో మొత్తం 18 దఫాలు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 4 సార్లు గెలిచాయి. రాష్ట్రంలోని 5 సార్లు ఇండిపెండెంట్లు గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి కావడం విశేషం. కులాల వారీగా చూస్తే 6 సార్లు కాపు కులస్తులకు అవకాశం వచ్చింది. శెట్టి బలిజలు కూడా 6 సార్లు గెలిచారు. 2 సార్లు కమ్మ, 1 సారి రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు. అయితే 1985 నుంచి కాపు వర్సెస్ శెట్టి బలిజ అన్నట్లుగా ఇక్కడ రాజకీయం నడుస్తోంది. చివరి 7 ఎన్నికలను చూస్తే ఇక్కడ పోటీ చేసే ప్రధాన పార్టీలలో ఒక పార్టీ కాపులకు అవకాశమిస్తే ఇంకో పార్టీ శెట్టి బలిజలకు అవకాశం ఇస్తోంది. 2 కులాలు కూడా జనాభా పరంగా భారీ సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఆ 2 కులాలకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. అయితే ఈసారి వైసీపీ నుంచి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తుండగా జనసేన టీడీపీ కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట నుంచి వలస రావడం, జనసేన ఇన్ఛార్జిగా పోలిశెట్టి చంద్రశేఖర్ ఉన్నా చిక్కాల దొరబాబు మాత్రం రేసులో ముందున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్న చిక్కాల దొరబాబుకే కూటమి టికెట్ దక్కనుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వైసీపీ నుంచి బీసీలకు టికెట్ దక్కగా కూటమి నుంచి కాపుకే టికెట్ ఇస్తారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రెడ్డి సుబ్రహ్మణ్యం, చిక్కాల దొరబాబులలో ఎవరికీ కూటమి టికెట్ దక్కుతుందన్నది జనసేన టీడీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే బలాబలాల పరంగా, స్థానికత పరంగా ఏ విధంగా చూసినా చిక్కాల దొరబాబు టికెట్ రేసులో ముందున్నారన్న మాట నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఆధ్యాత్మికవేత్తగా, సేవా తత్పరుడిగా దొరబాబుకు మంచి పేరుంది. నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలను పునర్నిర్మించడం, అలాగే కులమతాలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా మెలగడం దొరబాబుకు ప్రజలను మరింత చేరువ చేశాయి. అందులోనూ స్థానికుడవడంతో దొరబాబుకు మరింత ప్లస్ పాయింట్. దొరబాబు వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు స్వయాన అన్నకొడుకు అయిన దొరబాబు జనసేనలో దూకుడుగా పనిచేస్తున్నారు. దొరబాబు సోదరుడు చిక్కాల సుబ్బారావు ఎప్పటి నుంచో జనసేనలో ఉన్నారు. తాజాగా పార్టీలోకి వచ్చిన దొరబాబు తనదైన శైలిలో పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే దొరబాబు గురించి పార్టీ అధిష్టానం వాకబు చేయడం ప్రారంభించిందని సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన దొరబాబు సేవలు పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలనే విషయమై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ రూరల్, రామచంద్రాపురం 2 చోట్ల పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు.
దీంతో దొరబాబు విషయం ఏం చేద్దామన్నది పార్టీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సిరిపురం గ్రామానికి చెందిన దొరబాబుకు గుప్తదాతగా మంచి పేరుంది. తన స్వగ్రామంలో 1999లో షిరిడీ సాయిబాబా ఆలయం నిర్మించారు. నాటి నుంచి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది పేదలకు అన్న వస్త్రదానాలు చేస్తున్నారు. దీనికి తోడు కరప ప్రధాన రోడ్డులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా తన సొంత ఖర్చులతో నిర్మించారు. గ్రామంలో అనేక పురాతన ఆలయాలకు మరమ్మతులు చేయించారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువ ఉండే చిక్కాల దొరబాబు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన వైపు ఆకర్షితులయ్యారు. రామచంద్రాపురంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. ఒక్క కాపులలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా చిక్కాల దొరబాబుకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వమే ఎందుకు కారణమంటున్నారు ఆయన అనుచరులు. అజాత శత్రువుగా నియోజకవర్గంలో అన్ని వర్గాలతో మంచి పరిచయాలున్న దొరబాబు పారిశ్రామికవేత్తగా కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజాబలంతో పాటు అర్ధబలమున్న నాయకుడు కావడంతో జనసేన నుంచి ఈసారి దొరబాబు బరిలోకి దిగితే పార్టీని సునాయాసంగా విజయ తీరాలకు చేర్చడం ఖాయమని నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ అంటోంది. ఒక్క రామచంద్రాపురం మాత్రమే కాదు, చిక్కాల దొరబాబు ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో సైతం గట్టి పట్టున్న నేత. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న దొరబాబు చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేయాలన్న ఆశయంతో అడుగులు వేస్తున్నారు. తల్లిదండ్రి లేని పిల్లలకు టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్న పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానంటూ ఆదుకోవడం లాంటి విస్తృత సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ సొంతం చేసుకున్నారు దొరబాబు. జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడంలో భాగంగా చిక్కాల దొరబాబు దూసుకుపోతున్నారు. కూటమి నుంచి వివాదరహితమైన దొరబాబును బరిలోకి దించితే జనసేన టీడీపీ కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం శ్రేణులు కూడా అందరినీ కలుపుకునిపోయే దొరబాబుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రామచంద్రాపురం రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది, ఇక్కడ జనసేన టీడీపీ కూటమి నుంచి ఎవరికి అవకాశం వస్తుంది అన్నది.